భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రాప్తాడులో జరిగే సిద్ధం సభ ఉండబోతుందని అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాప్తాడు సమీపంలో నిర్వహించబోయే సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాప్తాడులో ఈ నెల 11న జరగాల్సిన సిద్ధం సభ 18కి వాయిదా వేసినట్లుగా తెలిపారు. జగన్ అంటే మన రాయలసీమ బిడ్డ అని అందరూ భావిస్తారని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మన పార్టీగా భావిస్తారన్నారు. అందుకే ఈ సభ కనీవిని ఎరుగని రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. మొత్తం 50 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, పెద్ద ఎత్తున జనం కూడా వచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు. సర్పంచులకు కూడా ఇటీవలే ఉన్న సమస్యను పరిష్కరించి వారి అకౌంట్లలో డబ్బులు వేశామన్నారు. ఇంకా ఏమైనా ఉన్నా జగన్ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 1998లో ఆ రోజు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించామన్నారు. ఇప్పటి వరకే అదే పెద్ద సభ అన్నారు. దానికి మించి ఉండేలా ఈ సిద్ధం సభ జరుగుతోందని, దేశ చరిత్రలో అతిపెద్ద సభగా ఉంటుందని, ఈ సభ మన గెలుపుకు నాంది పలకాలని పెద్దిరెడ్డి అన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ సిద్ధం సభ జరిగింది, ముఖ్యమంత్రి గారి సభ. అదేవిధంగా ఏలూరులో మొన్న జరిగిన ఏలూరులో సభ 3వ తేదీ, అది కూడా ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి జిల్లాలు కృష్ణా జిల్లా కలిపి అక్కడ చేయడం జరిగింది. దాదాపు అక్కడ కూడా ఒక 50 నియోజకవర్గాలతో అక్కడ ఆ సమావేశం ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాల్లో కూడా దాదాపు 50 నియోజకవర్గాలు ఇక్కడ ఈ సభకు హాజరవుతూ ఉన్నారు. లక్షలాది మంది ఈ సభలో పాల్గొంటారు. మరి పెద్ద ఎత్తున దీన్ని రాయలసీమ వాసులందరూ కూడా మన ఉనికి చాటుకునే విధంగా మన ముఖ్యమంత్రి మన రాయలసీమకు సంబంధించిన వాడు, మరి ఎప్పుడూ జరగనంత పెద్ద సభ ఇక్కడ జరగాలని చెప్పి జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక ప్రతిష్టాత్మకంగా మనం తీసుకోవాలా, ఎందుకంటే ఈసారి అన్ని సీట్లు గెలిచే విధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది ప్రతిబింబించే విధంగా మన విజయానికి నాందిగా ఈ సభ జరగాల. రాబోయే రోజులు ఇంకా బాగుంటాయి కాబట్టి, ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి లోకల్ బాడీస్ను బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. మా నాయకులందరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కూడా అందరినీ కోరుకుంటారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు అవి కూడా ఒక సభ ఉంటుంది. మా వాళ్ళందరూ 1 గంటకే వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అంతా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినా కూడా బస్సుల్లోనే అందరూ కూర్చొనేశారు. ఏది దిగడానికి, బస్సులు రావడానికి ఇబ్బంది పడి ఏలూరు సభలు. ఆ విధంగా కాకుండా 1 గంట లోపలే అందరూ కూడా భోజనాలు పెట్టించి అందరినీ కూడా తీసుకొచ్చి ఆ సభాస్థలిలో వదలాల. 1:30కి సభ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు 1:30 లోపలే వస్తాడు. థ్యాంక్ యూ.